అత్యవసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమయ్యాయి. బద్వేల్లో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ లిబరేషన్ నాయకులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని, కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలను రద్దు చేసి ప్రజలపై భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు 9 ఢిల్లీలో సమావేశమై పెరిగినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగినందుకు నిరసనగా జూన్ 9వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాన్ని పిలిపించాయి. ఇందులో ప్రధానంగా గతంలో జరిగేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ముందే ఈ ధరలు పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఎన్నికలు ఉన్నాయి, నష్టం జరుగుతుంది, ఓట్లు, సీట్లు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెంచకుండా తాత్కాలికంగా ఆపారు. వాళ్ళ నిజస్వరూపం ఇప్పుడు ఎన్నికల తర్వాత బహిర్గతమైంది. పెంచినటువంటి విధానం కూడా చూస్తే గ్యాసు, పెట్రోలు, డీజిలు అట్లాగే నిత్యావసర వస్తువుల పైన 15 నుంచి 20% వరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పెంచారు. ఇది హేతుబద్ధంగాను శాస్త్రీయంగాను లేదు. రెండోది, ఇప్పటికి కూడా పెట్రోలు, డీజిల్ అనేటువంటిది మధ్యాసియా నుంచి భారతదేశంలోకి, రష్యా నుంచి భారతదేశంలోకి వచ్చేటువంటిది 45 రూపాయల నుంచి 50 రూపాయల వరకే ఉంది లీటరు. దేశవ్యాప్తంగా వేసే ట్యాక్సులు, రాష్ట్ర వ్యాప్తంగా చేసే ట్యాక్సులు, ఇంకా రకరకాలైనటువంటి ట్యాక్సుల పేరు మీద ఇప్పుడు దాదాపుగా 60-70 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ను తగ్గిస్తే మళ్ళీ పూర్వపు రేటుకే పెట్రోల్, డీజిల్ ఇవ్వడానికి వీలవుతుంది. అలాగే రాష్ట్రాల్లో చూస్తే ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, ఆందోళన చేసేటువంటి రాష్ట్రాల చోట ₹1, ₹2 తగ్గించారు. అట్లాగే ప్రశ్నించలేని, అట్లాగే చైతన్యం లేనటువంటి రాష్ట్రాలలో అయితే ₹1, ₹2 అదనంగా పెంచారు. ఆ రకంగా తమ తేడాలతో రాష్ట్ర, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రెండోది, ఈరోజు నరేంద్ర మోడీ, అంబానీ, ఆదాని లాంటి ఒక 10 కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి పెద్ద ఎత్తున గత 12 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన